ఒరే, ఏం చేస్తున్నారా? మీరేం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతోందిరా? ఇది టెస్ట్ క్రికెట్ రా. ఏమైంది షకీబు? మంచిగా మ్యాచ్ జరుగుతోంది, తొందరగా బ్యాటింగ్ వచ్చేసారు, ఇంకేం కావాలి? బ్యాటింగ్ వద్దు, బౌలింగ్ వద్దు, మీకు దండం రా బాబు. ఆ కొట్టుడేందిరా? T20 అనుకున్నారా, టెస్ట్ అనుకున్నారా? మరి పొడి చేస్తాం, పీకేస్తాం, రెండో టెస్ట్ లో చూసుకుంటామన్నావు. తీరా మా వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశాక నువ్వేంటి ఏం జరుగుతుందని చెప్పి లబోదిబో కొట్టుకుంటున్నావు. అంతే కోహ్లీ, మన వాళ్ళు గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇట్లే ఉంటుంది. మళ్ళీ నేను చెప్తోంది మీ వాళ్ళ బ్యాటింగ్ గురించి, మీ బ్యాటింగ్ గురించి కాదు. మీరేం పెద్దగా ఆడలేదు కదా, మీరు గొప్పలు చెప్పుకోకండి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? క్రికెట్ అనేది టీమ్ గేమ్. ఒకసారి నేను ఆడతాను, ఒకసారి రోహిత్ ఆడతాడు, ఒకసారి టీం మొత్తం ఆడుతుంది. ఇదంతా కామన్. కోహ్లీ కూల్, ఎందుకంత ఆవేశం? ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు. దానికోసం నువ్వెందుకు గొంతు చించుకొని అరుస్తావు? కొన్నిసార్లు చాలా కోపం వస్తుంది కోహ్లీ. అసలే నేను కోపదారి మనిషిని. మీరు ఎంత కోపడినా ఏం చేసినా మీరు పొడిచింది లేదని అంటాను. ఆ మాట మాత్రం నేను మార్చుకోను. అంటే నేను 3 సిక్స్లు కొట్టాను, నీకు కనిపించలేదా? నేను కూడా ఒక 6 కొట్టాను, 4 4లు కొట్టాను, కనిపించలేదా? కానీ మీకన్నా ఎక్కువ మిగతా వాళ్ళు కొట్టారు కదా, అది నాకు బాగా కనిపిస్తుంది అనమాట. అయినా ఎప్పుడు ఏంది మీ లుల్లి? ఎంతసేపు మీరు కొట్టిన 6ల గురించి, 4ల గురించి, రన్నుల గురించే కొట్లాడతారు. నేను తీసిన వికెట్ల గురించి ఒక్కడైనా మాట్లాడుతున్నాడా? అరే బుమ్రా, నువ్వు వికెట్లు తీస్తున్నావు, నీకు కాంపిటీషనే లేదు, నువ్వే తోపు, అందుకే నీకెవరితో గొడవలు రావట్లేదు. కానీ రన్స్ అందరూ కొడతారు కదా, అందుకే ఈ కాంపిటీషన్. అంత లేదు, అలా చూసుకున్నా సరే మేమే తోపులం, మా దాంట్లో వికెట్లు తీస్తున్నారు. చూడు రోహిత్ అన్న, నువ్వేమో కాంపిటీషన్ లేదు అంటావు, వాళ్ళేమో అలా మాట్లాడతారు. అరే బుమ్రా, పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన, నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? కోహ్లీ అన్న, ఇప్పుడు ఇక్కడ పంది ఎవరు? నేనైతే కాదు కదా. నీకేం పిచ్చిగాని పట్టిందా ఏమి? నువ్వెందుకురా పంది అవుతావు? ఇదిగో వాడే పంది. ఓయ్ కోహ్లీ, మాటలు జారుతున్నావు, నోరు జాగ్రత్త. మరి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. నువ్వు లిమిట్స్ లో ఉంటే మేము లిమిట్స్ లో ఉంటాం, నువ్వు లిమిట్స్ దాటితే మేము గేట్లు దాటి ముందుకు వస్తాం. రోహిత్ అన్న, సరే ఆపండి, సెంచరీ మిస్ అయిందని నేను బాధపడుతుంటే మీరు ఇలా గొడవ పడతారేంటి? వామ్మో, ఇదిగో పిచ్చ కొట్టుడు కొట్టిన వాళ్ళలో వీడు ఒకడు, నిన్ను చూస్తేనే నాకు సగం భయం అవుతోంది. ఏంటి షకీబ్, నన్ను చూస్తే భయం కావట్లేదా? నేను కొట్టింది మర్చిపోయావా? నువ్వు లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చి కొట్టావు కదా, నీకు కూడా భయపడి చేస్తున్నా, కాళ్ళు వణుకుతున్నాయి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, జంపు. రాహుల్ అన్న, సెంచరీ మిస్ అయిందన్న, ఈ రోజు అదే ఊపిలో సెంచరీ చేసింటే సూపర్ ఉండేది. అవునరా యశస్వి, పైన నువ్వు కింద నేను, సెంచరీ కొట్టి ఉంటే సూపర్ ఉండేది. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. అరే సెంచరీలదేముందిరా, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు, మీకు దండికి ఫ్యూచర్ ఉంది. కానీ ఈ రోజు మీరు భయపెట్టారు చూసారా వాళ్ళని, అది అలా ఆడాలరా. అయినా రోహిత్ అన్న, నువ్వెందుకంత తొందరగా అవుట్ అయ్యావు? ఇంకొద్దిసేపు ఆడాల్సింది. అరే మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఒకసారి స్ట్రైక్ రేట్ చూడండి, ఎవరిది ఎక్కువగా ఉందో. నా దగ్గర ఎక్కువగా ఉంది, అందుకే తొందరగా అవుట్ అయ్యా. ఏం లేదన్నా, ఆకాష్ దీప్ స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది, 240. అరే వాడు కొట్టింది 12 కదరా, నువ్వు కొట్టింది కూడా 23 కదా. ఇప్పుడు ఏంట్రా, నేను ఆడలేదని ఒప్పుకోవాలా? అలా అయితే స్ట్రైక్ రేట్ పరంగా కోహ్లీ కూడా ఆడలేదు కదా, అది కూడా మాట్లాడొచ్చు కదా. నెక్స్ట్ కోహ్లీ అన్న దగ్గరికి వెళ్ళబోతున్నాం, నువ్వు వచ్చేసావు. ఒరే నన్ను మాత్రం ఏం మాట్లాడకండ్రా, నేను సెకండ్ టెస్ట్ కూడా సరిగ్గా ఆడలేదు, ఒప్పుకుంటున్నాను. నెక్స్ట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడతాను, సూపర్ గా ఆడతాను. మాట అంటే మాటే. ఏం మాటో ఏంటో, మీరిద్దరూ మాటలు ఇచ్చుకుంటూ పోతున్నారు, మాటలు తప్పుతూనే ఉన్నారు. ఇంకెప్పుడు ఆడతారో ఏమవుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అబ్బా, ఈసారి బ్యాటింగ్ లో బౌలింగ్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు, చాలా హర్టింగ్ గా ఉంది నాకు. ఇంకా ఏం హర్టింగ్, 2 వికెట్లు తీసావు కదా, ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ ఉంది, ఎలాగో 3-4 వికెట్లు తీస్తావు. నో, అలా కాదు, నేను బ్యాటింగు ఆడాలి, బౌలింగు ఆడాలి, అలా ఉండాలి నా పర్ఫార్మెన్స్. అరే అశ్విన్, సరే బ్యాటింగ్ లో మిస్ అయింది, మనిద్దరం బౌలింగ్ లో చూసుకుందాం. ఏం భయపడకు. నాకెందుకు భయం, నేను ధైర్యంగా ఉన్నా. మనిద్దరం ఆడుకుంటే మన టీం వాళ్ళే భయపడాలి.